ఓకే. వన్ సిట్యుయేషన్ ఏదన్నా లైక్ ఒక సీక్రెట్ ప్లేస్ మీరు చిట్ పెట్టింది. నాకు అప్పట్లో లాంగ్ హెయిర్ ఉండేది. ఓకే. ధూమ్ సినిమా తర్వాత కదా ఆ జాన్ అబ్రహాం లుక్ అనేది మచ్ ఆ, ఇది కదా మొత్తం ఇక్కడ దాకా ఉండేది. వెనక్కి. ఇక్కడ దాకా జాన్ అబ్రహాం లుక్ అని చాలా మంది పెట్టుకుని తిరిగారు. నాకు నచ్చి పెట్టుకుని తిరిగా. ఇంజనీరింగ్ నేను ఒక సెమిస్టర్ చేశా. మళ్ళీ మెరిట్లో వచ్చింది సీటు. అయినా కూడా నేను అసలు ఇదేంటి మనకేం అర్థం కావట్లేదు, మన జీవితానికి దీనికి సంబంధం లేదు కదా అని ఒక సెమిస్టర్ తర్వాత మానేసా. సో అప్పుడు కాపీ కొట్టడానికి ఏం చేసేవాడిని అంటే ఇన్విజిలేటర్ ఇటు వెళ్తే ఈ జుట్టు ఓపెన్ చేసి ఇది వెనక్కి పెట్టి ఇటు కాపీ కొట్టేవాడిని. ఓకే. ఇటు అంటే ఈ జుట్టు ఓపెన్ చేసి ఇది వెనక్కి పెట్టి ఇటు కాపీ కొట్టేవాడిని. సో దాట్ వాజ్ వన్. అంతకన్నా ఇన్నోవేటివ్ అంటే పెన్స్లో పెట్టేవాడిని. ఒక పెన్ ఉండేది, దానికి 2 క్యాప్లు ఉండేవి. రెండో క్యాప్ ఓపెన్ చేసి అక్కడ చిట్ పెట్టడం. సో యూస్ టు ఫైండ్ న్యూ వేస్. లేదా మీకు ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది కట్ చేసి ఇటు. సో యూస్ టు ఫైండ్ ఇన్ ప్లేసెస్ విచ్ ఆర్ అండ్ పుట్ అప్. అయినా నాకు అక్కడ కూడా టెన్షన్ అయింది. ఎందుకంటే అది చూడకుండా కొట్టడం అనేది నాకు సెకండ్ టైం ఆడి మీద టెన్షన్ ఉంటుంది. దానికన్నా బెటరు ఈ వెనకో ముందో ఫ్రెండ్ మా ఉన్నాడంటే ఒరే నువ్వు రాసి పేపర్ ఇట్ ఇచ్చేరా లేదా చూపిరా అనేది ఇంకొంచెం సింపులర్ ప్రాసెస్. ఓకే. సందీప్ కిషన్ చిన్నప్పుడు భయపడేవాడా పేరెంట్స్కి కానీ ఎవరికన్నా? మా పేరెంట్స్ అంటే తప్పకుండా భయం ఉంటుంది కదండి. మామూలు కొట్టేవారు కాదు. అవునా? అమ్మ వ్యాక్ ఏ సిచ్యుయేషన్స్కి? ఊరినే అంటే తెలుగిళ్ళండి. తెలుగిళ్ళు అంటే మరి కొడతారుగా. ఐ మీన్ వాళ్ళ పెంపకం కూడా అలాగే పెరుగుంటారు. మా నాన్న ఫేవరెట్ వెపన్ బెల్ట్, మా అమ్మ ఫేవరెట్ పెన్ను హ్యాంగర్. ఎన్నో బెల్ట్లు తెగినాయి, ఎన్నో హ్యాంగర్లు తెగినాయి, ఎన్నోసార్లు తోళ్ళు ఉండి. అంటే ఏ కారణానికి ఎలాంటి పనులు చేస్తారు? అంటే ఇందాక స్కూల్లో ఏదో చిన్నగా ఉంటుంది, ఏదో ఎగ్జామ్ అనుకుంటుంది, మార్క్ వచ్చి ఉండదు. లేదా నేను నాకు ఇంట్లో పగిలే ఎక్కువ ఉంటాయి. ఇంటికి వచ్చరికి ఇది పగిలిపోయి ఉంటుంది, ఓకే, లేదా అది పగిలిపోయి ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. ఒకరు ఏదో కోపంలో డోర్ గట్టిగేసా. ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు సుమో కారులో డోర్లో అద్దాలన్నీ పగిలి కింద పడిపోతాయి. అయ్యా నేను షాకు. ఒరే తలిపే 8వ క్లాసు కోపం చేస్తే ఈ క్లాస్ పగిలి ఊడిపోవడం రాడని. నేను స్కూల్కి వెళ్తూనే అనుకున్నాను సాయంత్రం చచ్చాను రా బాబు అని. ఇంటికి వెళ్ళేదాకా టెన్షనే పడ్డాయండి ఆ రోజు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని మించి మేజర్గా పెద్దవి. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా మీ యాక్టర్ జర్నీ చూసుకుంటే కనుక వాట్ డూ యూ ఫీల్? ఎలా ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఓవరాల్ జర్నీ యాజ్ అన్ యాక్టర్ అంటే కనుక? Today it's great. 5 years ago it was very scary. In overall very adventurous. It's a very adventurous journey. I'm glad for it. I'm glad for the ఇవాళ ఉండే చాలా వరకు జనాల్లో ఉండే జెన్యూన్ లవ్ నాకు దొరకడం నేను నిజంగా చాలా బ్లెస్డ్ అనుకుంటున్నా. బికాజ్ ఇట్ ఇస్ టేకెన్ మీ లాట్ టు గెట్ హియర్ అండ్ డూ దిస్. ఇవాళ కొంచెం రిలీఫ్ ఉండే రోజు. సో ఐ కెన్ బ్రీద్ ఇన్ అ లిటిల్ బెటర్. లేదా గత 10 సంవత్సరాలుగా చాలా హెక్టిక్ ఉండే.